హలో, హలో, ఎక్కడున్నావా? ఇంట్లో ఉన్నా. చెప్పు. నిజం చెప్పవా ప్లీజ్? నిజమే చెప్పినా, ఇంట్లోనే ఉన్నా. చెప్పు. కాదు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నట్టు తిరుగుతున్నట్టు అందరు చెప్తుండే నాకు. అయితే ఏం చేయమంటావు? కాదు కాదే, నిన్ను నమ్ముకునే కదా నేను బయట ఊరికి వచ్చి పని చేసుకుంటానా, మనం పెళ్లి చేసుకుందామనే కానీ నేను ఈ రోజు కష్టపడతానా? అయితే దానికి నేనేం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలంటే ఏంది, నీ గురించే కదానే. చెప్పు. నాకు ఎవ్వరు లేరని తెలుసు కదా, నాకు నువ్వు తప్పించి ఇంకెవరు ఉన్నారే? నిన్ను నమ్ముకునే కదా నువ్వు మన ఇద్దరం మంచిగా ఉంటామని చెప్పేసి బయటకు వచ్చిన. ఈ రోజు కష్టపడితేనే రేపు పొద్దున మంచిగా చూసుకుంటా అని చెప్పేసి ఈ రోజు నుంచి కష్టపడతానంటే నేను ఎవరి గురించి కష్టపడతానే? ఇప్పుడు నేను ఏం చేసినా? అరే, నువ్వు ఎవరితో తిరుగుతున్నావు అని నాకు తెలిసే. నాకు ఆల్రెడీ ఫోటోలు ఇంకా పంపుతుళ్ళు, నువ్వు ఎవరితోనో మాట్లాడుతున్నట్టు. ఇంకా తెలుసా? ఏమంటావు మరి? అరే తిరుగుతున్నాను ఎట్లా అంటే ఇప్పుడు అంటే ఇష్టం లేదు. నీకు చెప్పినా నాకు ఎందుకు కాల్ చేస్తున్నావు నువ్వు? నాకు అర్థమైతలే. అట్లా కాదు మా, అర్థం చేసుకోవే. ఎన్నిసార్లు కాల్ చేస్తాను అంటే నేను ఇంతవరకు నేను ఎవరు చెప్పినా నమ్మలేను. ఇన్ని రోజుల నుంచి ఫోన్ ఎత్తపోయినా నువ్వు ఏదో పనులు ఉన్నావు అనుకుని చప్పడకున్నా, మీ వాళ్ళు ఉన్నారని అనుకున్నా. నాకు అరే కాదు, ఒక్కసారి అర్థం చేసుకో. నాకు సెట్ కాదు. ఎందుకు సెట్ కాదు? సెట్ కాదు. అరే కాదే, నాకు దొరికిండు. ఓకేనా? అంటే ఇన్ని రోజులతో నాతో తిరిగింది, నాతో మాట్లాడింది, నాతో ఇంత ప్రేమగా నటించింది. ఎంత నటనేనా? ఇదేమన్నా అనుకో, నాకు ఈ పిల్లగాడు అంటేనే ఇష్టం. అరే ఎట్లా ఇష్టం అవుతుంది? ఇన్ని రోజుల నుంచి మన ఇద్దరం హ్యాపీగా ఉన్నదాన్ని ఇప్పుడు మళ్ళీ వాడంటే ఇష్టం అంటే ఎట్లా చెప్పు? పిల్లగాడు అంటే ఇష్టం. నేను ఆ పిల్లగాడిని పెళ్లి చేసుకుంటున్నా. మా ఇంట్లో